కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నామండి. గత ప్రభు దినమున మనము యేసు ఏమై ఉన్నాడు అని కొన్ని సంగతులు ఆలోచన చేశాం. ఈ దినమున కూడా యేసు ఏమై ఉన్నాడు, మనకు ఏమై ఉన్నాడు అనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. యేసు ఏమై ఉన్నాడు? గత ప్రభు దినమున మనము యేసు ఏమై ఉన్నాడు అని చూసినప్పుడు మొదటిగా మనము సృష్టికి పూర్వము యేసు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు అని మనం ఆలోచన చేశాం. సృష్టికి పూర్వము యేసు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు, ఉనికిని బట్టి దేవుడై ఉన్నాడు, దేవత్వం కలిగిన వాడై ఉన్నాడు అని మనం ఆలోచన చేశాం. దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానుడై ఉన్నాడు సృష్టికి పూర్వము. ఆ తర్వాత అపోస్తలుల బోధలో యేసు ఏమై ఉన్నాడు, ఏమని విశ్వసించాలి అని ఆలోచన చేశాం. అపోస్తలుల బోధలో శరీరధారి అయిన యేసుని గూర్చి వారు ఏం తెలియజేశారంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని తెలియజేశారు. యేసు క్రీస్తు. క్రీస్తు అంటే రాజు అని అర్థం, అభిషేకింపబడిన వాడు. రాజు దేవుని కుమారుడు. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి యేసు దావీదు సింహాసనం మీద హెచ్చింపబడి రాజుగా చేయబడ్డాడు, దేవుని కుమారుడయ్యాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చదువుతాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో శరీరమును బట్టి ఆయన దావీదు సంతతిగాను, మృతులలో నుండి తిరిగి లేపబడిన దాన్ని బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను రుజువు చేయబడ్డాడు అని మనం చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో సమాచారం అది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడ్డాడు. అది ప్రభావము అంటే బలము, శక్తి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. మృతి పొందిన యేసుని దేవుడు మృతులలో నుండి లేపి సజీవునిగా పరలోకంలో తన కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసి ఉన్నాడు అన్నమాట. బలము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుడు యేసు ప్రభువును తన బలము చేత తిరిగి లేపాడు. 20వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను అదన్నమాట తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు.
దేవుడు యేసు ప్రభువుని హెచ్చించాడు, రాజుగా హెచ్చించాడు. సమస్త మనుషులు ఆయన అధికారం కింద బతకాలి, ఆయన అంగీకరించాలి, ఆయన్ను సేవించాలి అని దేవుడు యేసు ప్రభువును క్రీస్తుగా నియమించాడు. సమస్త మనుషులు ఆయన అధికారం కిందే ఉండాల, ఆయన్ని సేవించాలి. ఎవరు ఆయన్ని సేవించరో వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని కోపం ఉంటుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దానియేలుకి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యేసు ప్రభు యొక్క పట్టాభిషేకమును గూర్చిన దర్శనం అది. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా తేరి చూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, అదిగో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ, మానవ జాతి ప్రతివాడు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, ఎన్నటికీ తొలగిపోలేని ప్రభుత్వం. అది శాశ్వతమైన ప్రభుత్వము ఏలుబడి చేసేటట్టుగా దేవుడు క్రీస్తుని మృతులలో నుండి లేపి హెచ్చించాడు అన్నమాట. సర్వాధికారం యేసుప్రభుకు అప్పగించాడు దేవుడు. ఒకప్పుడు యేసుప్రభు సర్వాధికారి అని మనం గ్రంథంలో చదవం, కానీ ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత సర్వాధికారము అప్పగింపబడింది. యేసు ప్రభు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. అందుకని అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు క్రీస్తు అయి ఉన్నాడు, యేసే క్రీస్తు, యేసే ప్రభువు అని ప్రకటించారు వాళ్ళు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను, తెలుసుకునవలెను అన్నాడు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు. నమ్మువారు యేసుని రాజు అని విశ్వాసం ఉంచాలా, దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలా. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనంలో, ఒకడు బ్రతికింపబడాలంటే, జీవం పొందాలంటే యేసుని దేవుని కుమారుడని అంగీకరించాలా. 30-31 అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేచెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని అది సమాచారం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు. అదన్నమాట. నామం అంటే పేరు కాదు, అధికారం అన్నమాట. మనుషులు నామం అనగానే పేరు అనే భావంతో మనుషులు అపార్థం చేసుకుంటారు. అనంతపురంలోకి ఒక తప్పుడు బోధ వచ్చింది. ఏంటి తప్పుడు బోధ అనంతపురంలోకి వచ్చిందంటే, బాప్తిస్మము యేసుక్రీస్తు నామమున తీసుకోవాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్తిస్మము తప్పు అని ఒక తప్పుడు బోధ వచ్చింది. యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలా, నామం అంటే పేరు అని ఆలోచన చేస్తున్నారు. నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు నామం అని పలికారా, పలకలేదా? అయితే నీ బాప్తిసం కరెక్ట్ కాదు అంటున్నారు వాళ్ళు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి అని చెప్పినారా, అయితే నీ బాప్తిసం తప్పు అంటున్నారు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి కాదంట బాప్తిస్మము, యేసు నామంలోకి అంట. నామం అంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అన్నమాట ఇవన్నీ. నామం అంటే అధికారం, గ్రీకులో ఓనోమో అన్నాడు అనమాట. క్రీస్తు అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయన అధికారం కిందికి రావడము బాప్తిస్మం అనేది. అయితే యేసు ఏమై ఉన్నాడు, మనకేమై ఉన్నాడు ప్రస్తుతం? సృష్టికి పూర్వమైతే యేసు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు, దేవత్వం కలిగి ఉన్నాడు. అపోస్తలుల బోధలో యేసు ఏమై ఉన్నాడు? యేసు దేవుని కుమారుడై ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో వారికి జీవము. వారు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బతకడానికి యేసు ప్రభువు జీవాన్ని ప్రసాదిస్తాడు. యేసు ప్రభువు జీవమై ఉన్నాడు. చదువుతాము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో యేసు ఏమై ఉన్నాడు, క్రైస్తవులకి ఏమై ఉన్నాడు? సమాచారం మనకు జీవమై ఉన్న క్రీస్తు అన్నాడు. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతాడు. యేసు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. జీవము అంటే ఆత్మను బ్రతికించేది జీవం. ఆత్మను బ్రతికించేది జీవం. ఎవరైతే జీవం కలిగి ఉంటారో వారితో మాత్రమే దేవుడు సహవాసం చేస్తాడు. వారికి మాత్రమే దేవుడై ఉంటాడు. పాపం చేసిన ఆత్మ చచ్చిన ఆత్మది. చచ్చిన ఆత్మతో సజీవుడైన దేవుడు కాదు. ఎవరైతే ఆత్మలో బతికింపబడ్డారో, జీవం పొందారో, క్రీస్తునందుకు వస్తే జీవం వస్తుంది. జీవం అయ్యున్న క్రీస్తు యేసు ప్రభువు మృతుల పునరుత్థానం జరిగే ఆ సమయంలో ఆయన పునరుత్థానంలో ఏం చేశాడంటే పాపాల విషయంలో చచ్చిపోయిన మనుషుల్ని బతికించే ఒక మందు తీసుకొచ్చాడు. పాపం విషయంలో చచ్చిపోయిన వారికి బతికించే మందు ఏందది? జీవం అన్నమాట. ఎయిడ్స్కి మందు లేదు తెలుసు, ఎయిడ్స్కి మందు లేదు, కానీ నివారణ మాత్రమే. అన్నట్టు పాపానికి మందు లేని పరిస్థితుల్లో యేసు ప్రభువు పాపం విషయంలో పాపం చేసి చచ్చిపోయిన వాడికి బతికించే ఏర్పాటు తీసుకొచ్చాడు. అది జీవం. ఆయన పునరుత్థానంలో జీవము లోకానికి తెలిసొచ్చింది. ఆదం పాపం చేస్తే లోకంలోకి పాపం మరణం ఎలాగొచ్చిందో, యేసు పునరుత్థానంలో ఆ పాపం చేసి మరణించిన వాడు బతికే ఏర్పాటు వచ్చిందనమాట. చదువుతాం ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇలాగ రాయబడింది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. అదిగో క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా దేవుని కృపను బట్టి మనల్ని రక్షించి సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. జీవము అక్షయత. జీవము అక్షయత. చనిపోయిన వాడు చనిపోయినట్టు కాదు. చనిపోయిన వాడు మరలా బతికే ఏర్పాటు ఉంది. ఏ చనిపోయిన వాడు? పాపం చేసి దేవునికి దూరమైన వాడు జీవాన్ని కోల్పోతాడు. మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడే ఆ చావు. అలాగ చచ్చిన వారికి జీవాన్ని ప్రసాదించేవాడు ప్రభు అయిన యేసు. జీవమై ఉన్నవాడు.
చచ్చిన వానికి బ్రతికించే మందు యేసు ప్రభు. ఆత్మ సంబంధంగా బతికించేవాడు, జీవమై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, మనుషుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు జీవం కోల్పోతాడు. జీవం కోల్పోయిన వాడు చచ్చిన వాని కింద లెక్క దేవుని దృష్టికి. ఆదాం పాపం చేశాడు, ఏమయ్యాడు? పాపం చేసిన తర్వాత ఆదాము భౌతికంగా శరీరంలో బతికున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా చచ్చాడు. అది ఇప్పుడు యేసు ప్రభు జీవమై ఉన్నాడు. దేనికి జీవమై ఉన్నాడు? ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితి ఉందే, ఆ స్థితికి మళ్ళా జీవాన్ని ప్రసాదించి బతికిస్తాడు అన్నమాట. జీవాధిపతి యేసు ప్రభు, జీవాధిపతి. చదువుతాం ఇలాగ, ఎఫెసీ 4:18లో, పాపం చేసిన వాడు జీవాన్ని కోల్పోతాడు. వారైతే అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత అదిగో దేవుని వలన కలిగేది జీవం. అది తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవము ప్రాణము రెండు కలగలిపి భూమి మీదకి వస్తాడు బిడ్డ, జీవాన్ని ప్రసాదిస్తాడు. జీవం ఉంటుంది, ఆత్మకు సంబంధించింది. అది ప్రాణం ఉంటుంది, శరీరానికి సంబంధించింది. అయితే మనుషుడు ఎదిగే కొద్దీ, వయసు వచ్చే కొద్దీ పాపం చేసి ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు జీవం పోతుంది అన్నమాట. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే పోయిన జీవము మళ్ళా తిరిగి వస్తుంది. అది యేసు ఏమై ఉన్నాడు? యేసు జీవమై ఉన్నాడు. మన జీవము యేసు ప్రభు యొద్ద దాచిపడి ఉంది. ఆయన ప్రత్యక్షమైతే ఆయనతో పాటు జీవమై ఉన్నాడు ప్రభు అయిన యేసు. జీవంలో నుండి వేరుపరచబడిన వారై అన్నాడు, వేరు చేయబడ్డాడు. ఎప్పుడు జీవం పొందుకుంటాడు? యేసు ప్రభు తెలియజేశాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పేశాడు అనమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు మాట్లాడుతున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. అదనమాట. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. యేసు ఏమై ఉన్నాడు? ఈ రోజున అనేక మంది యేసు ఏమై ఉన్నాడో తెలియని పరిస్థితి. ఆయనే తండ్రి, ఆయనే క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ అనే ఈ దౌర్భాగ్యమైన బోధలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. యేసు మనకి ఏమై ఉన్నాడు? మనకు జీవమై ఉన్న క్రీస్తు. అదనమాట. యోహాను సువార్తలో ఉన్నాం 11వ అధ్యాయము 25వ వచనంలో, యేసు ప్రభు తనకు తానే తెలియజేస్తున్న మాట, తానే స్వయంగా తెలియజేసిన మాట. లాజర్ను తిరిగి లేపినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. అందుకు యేసు అదనమాట, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు. బతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎప్పటికీ చనిపోడు. అదన్నమాట. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు మాటతో. ఈ మాట నమ్ముచున్నావా? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా బతుకుతాడు. చనిపోయినా బతికే ఈ విధానం అనేది పాపం విషయంలో చనిపోయిన వాడు బతుకుతాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే బతకడము దేవునితో సహవాసం, దేవుని వెలుగులో నడుచుకోవడానికి బతికింపబడ్డాడు అనమాట. జీవమై ఉన్నాడు ప్రభు యేసు.
మనకు జీవమై ఉన్న యేసు. యేసు లేకపోతే మనుషుడు ఆత్మ సంబంధంగా సత్యన స్థితిలో ఉండాల్సిందే. అలాగూ జీవం లేదు, కేవలం ప్రాణి. పశువుల్లాగా ప్రాణి, పక్షుల్లాగా ప్రాణి. పశువులు పక్షులు కేవలం ప్రాణులై ఏమైపోతాయంటే అవి నశించిపోతాయి, మట్టి పాలైపోతాయి. మనుషుడు కేవలం ప్రాణి కాదు, మనుషుడు జీవం కలిగి ఉండేటట్లు దేవుడు మనుషుడిని సృజించాడు. అయితే మనుషుడు పాపం చేసి జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జీవము పోయిన తర్వాత యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో దేవుడు లోకానికి మరలా జీవాన్ని ప్రసాదించాడు. ఆ జీవమే యేసుక్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. మనకు మొదటి నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి అదనమాట. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఏ విషయంలో మృతి పొందారు? మీరు లోక సంబంధమైన విషయాల్లో మృతి పొందారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉంది, సపరేట్ చేయబడింది. సెక్యూరిటీ ఉంది నీ జీవానికి. ఎవరు సెక్యూరిటీ? దేవుడే సెక్యూరిటీ. ఈ రోజున బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటారు, బంగారాలు దాచిపెట్టుకుంటారు. ఏమి ఇంట్లో పెట్టుకుంటే దొంగోడు దోసుకొని పోతాడని, లేకపోతే ఏమన్నా పోతుందని బ్యాంకులో పెట్టుకుంటారు, బ్యాంకులో సేఫ్టీగా ఉంటుందని. అలాగున్న పరమందున దేవుడు జీవమును క్రీస్తులో దాచిపెట్టాడు అనమాట. దాచిపెట్టాడు, సెక్యూరిటీ ఇచ్చాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో పాపముల విషయమై బతికింపబడ్డారు, జీవం పొందుకున్నారు. జీవం పొందిన వారికి దేవుడు దాచిపెట్టాడు అనమాట జీవాన్ని. యేసు ప్రభు ప్రత్యక్షమైతే జీవం ప్రత్యక్షం అవుతుంది, మనం ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. అదనమాట. 4వ వచనంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అదనమాట. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతారు. అదనమాట. మహిమలో. మనం ఇందాక బంగారు వీధుల్లో తిరుగుతామని పాట పాడామే. మహిమలో ఉంటాం. క్రీస్తు ఎక్కడుంటాడో మనం అక్కడ ఉంటాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. పరమందున్న దేవుడు యేసుక్రీస్తు వారికి ఏ మహిమను అనుగ్రహించాడో ఆ మహిమలో మనల్ని కూర్చుండబెట్టడానికి సువార్త ద్వారా పిలిచాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరును అలాగూ రక్షింపబడి అదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. అదనమాట. సువార్తకు లోబడేవాడు మహిమ పొందుకుంటాడు. ఏ మహిమ? యేసు ప్రభు ఏ మహిమలో ఉన్నాడో మనం ఆ మహిమ పొందుకుంటాం. జీవమై ఉన్నాడు ప్రభు అయిన యేసు. ఆయన మహిమలో మనల్ని దేవుడు కూర్చుని పెడతాడు. కాబట్టి సువార్త, యేసు ప్రభు యొక్క సువార్తని నమ్మిన వాళ్ళు యేసు ప్రభు జీవమై ఉన్నాడు అని ఎరిగి ఉంటారు. యేసు జీవమై ఉన్నాడు. మొట్టమొదటి సమాచారం. యేసు ఏమై ఉన్నాడు? యేసు ప్రభువై ఉన్నాడు. యేసు ప్రభువై ఉన్నాడు. ప్రభుత్వం చేయువాడు, ఏలిక. మనకు యేసు ఏమై ఉన్నాడు అది సమాచారం. మనకు అంటే క్రైస్తవులకు యేసు ఏమై ఉన్నాడు. లోకానికి ఏమై ఉన్నాడు పక్కన పెట్టు. లోకానికి యేసు ఎలాగ ఉన్నాడంటే ఎర్రోళ్ళలాగా ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంతా ఎర్రోళ్లే. లోకం చూస్తుంది మనల్ని. కానీ నమ్మిన మనకు యేసు ఆయన ప్రభువై ఉన్నాడు.
ప్రభుత్వం చేసేవాడై ఉన్నాడు అనమాట. ప్రభు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చదువుతాం మనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు అదనమాట. యేసు ఏమై ఉన్నాడు? సజీవులకు యేసు ప్రభువై ఉండడానికే తిరిగి లేపబడ్డాడు. ప్రభువై ఉన్నాడు. కాబట్టి మనుషులు యేసుని ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. పరిపాలకుడు, నన్ను ఏలేవాడు, నా మీద అధికారి యేసు ప్రభు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు అని మనుషుడు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలా, ఆయనకు అధికారం ఇవ్వాలా. యేసు ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ప్రభువై ఉండడానికే తిరిగి లేపబడ్డాడు. ఆ మాటకు వస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దూషింపబడుదురో దాని విషయమై మీ సత్ప్రవర్తన చూచి అపనింద వేయువారు సిగ్గుపడతారు. కాబట్టి మీ హృదయాల్లో క్రీస్తు ప్రభువుగా ఉంటే మీ జీవితాలలో సత్ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తన చూచి లోకము సిగ్గుపడుతుంది. అరే ఫలానోడిని నేను ఇట్లన్నానే, వాడు మంచోడే అని లోకం సిగ్గుపడుతుంది. దేన్ని బట్టి సిగ్గుపడుతుంది? మీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ఉంటే మీలో కలిగే సత్ప్రవర్తన, మీరు జరిగించే సత్ప్రవర్తన. క్రీస్తు నీ హృదయంలో ప్రభుగా లేకపోతే నువ్వు దుష్ప్రవర్తన కలిగి ఉంటావు. దుష్ప్రవర్తన కలిగిన వాడు దేవునికి విరోధి. దుష్ప్రవర్తన కలిగిన వాడు క్రీస్తు శిలువకు విరోధి. ఆ మాటకు వస్తే పాపం అని ఇంట పొంచి ఉంటుంది. ఎవరి ఇంట పొంచి ఉంటుంది? ఎవరైతే దుష్క్రియలు చేస్తాడో వాని ఇంట పాపం ఉంటుంది. సత్ప్రవర్తన కలిగిన వాని ఇంట పాపం ఉండదు. పాపం వాని జోలికి రాదు. చదువుతాం ఇలాగ రాయబడింది. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో దుష్ప్రవర్తన కలిగిన వాడు దుష్క్రియలు చేస్తాడు. దుష్క్రియలు చేయు వాని దగ్గర వాని ఇంటి వాకిట పాపం పొంచి ఉంది అని చెప్పాడు. కయ్యను గురించి మాట్లాడినప్పుడు 6-7 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలలో కయ్యనుతో నీకు కోపం ఎలా? యెహోవా కయ్యనుతో నీకు కోపం ఎలా? ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల అదనమాట. సత్క్రియ చేసేవాడు తలెత్తుకుంటాడు, దుష్క్రియ చేసేవాడు తలదించుడు. కయ్యను దుష్క్రియ చేశాడు. విశ్వాసం లేకోకుండా అర్పణ తీసుకొచ్చి అర్పించాడు. అర్పిస్తే దేవుడు దాన్ని స్వీకరించాల. విశ్వాసం లేకుండా చేసే ప్రతి కార్యక్రమం అది దుష్క్రియ. సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా? నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచగలుగును. అది అన్నమాట. కాబట్టి ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారు తమ హృదయాలలో ప్రభువుగా ఉంటాడు. యేసు ప్రభువై ఉన్నాడు. దుష్క్రియలు చేసేవాని హృదయంలో యేసు ప్రభువుగా లేడు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? మనకేమై ఉన్నాడు? మనకు ప్రభువై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ఏమై ఉన్నాడు? మనకు ప్రభువు అయి ఉన్నాడు. మనకు ప్రభువు. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘమునకును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అదిగో వారికి మనకు ప్రభువుగా ఉన్నవాడు యేసుక్రీస్తు. ఎవరైతే సువార్త ద్వారా పిలువబడ్డారో వారికి మనకు అని చెప్పినప్పుడు ఆ కొరింథీ సంఘానికి, పౌలుకి మనకు ప్రభుగా ఉన్నవాడు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? యేసు జీవమై ఉన్నాడు. యేసు ప్రభు అయి ఉన్నాడు, పరిపాలకుడు. ఇంకా ఏమై ఉన్నాడు యేసు? ఇంకా ఏమై ఉన్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్నాం మనం. 1వ అధ్యాయంలోనే యేసు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు అని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రత్యేకించి 25వ వచనంలో ఈ మాట రాయబడింది. 22 నుంచి చదువుతాం. 22 నుంచి. యేసు ఏమై ఉన్నాడు? యోధులు సూచక్రియలు చేయమని అడుగుతూ ఉన్నారు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానం వెతుకుతున్నారు. అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకేమో వెరితనంగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారి సువార్త ద్వారా పిలువబడిన వారికే క్రీస్తు, అదిగో దేవుని శక్తి. క్రీస్తు దేవుని శక్తి, ఒకటి దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఎవరైతే క్రీస్తు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచారో దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచారు. ఏంటి దేవుని శక్తి? కల్వరి శిలువలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. అపవాదిని నశింపచేయు దేవుని శక్తి కల్వరి శిలువలో యేసు ప్రభు మరణంలో అపవాది నశింపు జరిగింది. అక్కడ దేవుని శక్తి ప్రదర్శింపబడింది. మానవ జాతిని మోసగించి అపరాధంలో పడవేసిన అపవాదిని నశింపజేసే శక్తి దేవుడికి ఒక్కరికే ఉంది. ఆయనకున్న ఆ శక్తి ఏంటంటే క్రీస్తు ప్రభు అనమాట. యేసు ప్రభు పాపం చేశాడు అనుకో, దేవుడు శక్తిహీనుడవుతాడు. యేసు ప్రభు పాపం చేస్తే దేవుడు శక్తిహీనుడవుతాడు. ఎందుకు? అపవాదిని నశింపజేసే దేవుని శక్తి ఆయన దగ్గర లేదు ఇప్పుడు. అందుకని ప్రభు అయిన యేసు అపవాదిని నశింప చేయడానికి దేవుని శక్తిగా ఉన్నాడు అన్నమాట. ఆయన పాపం చేయకుండా బతికాడు. పాపం లేని రక్తాన్ని సంపాదించి అపవాదిని కల్వరి శిలువలో నశింపు చేశాడు అన్నమాట. దేవుని శక్తి శిలువ మరణంలో ప్రదర్శింపబడింది. 2, దేవుని శక్తి యేసుని పునరుత్థానునిగా చేయడంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. పునరుత్థానం మనం ఇందాక చూసాం. దేవుడు తన బలాతిశయం చేత యేసుని మృతులలో నుండి లేతాడు. శక్తి అంటే బలం, ప్రభావము. కాబట్టి దేవుని శక్తి. యేసు ఏమై ఉన్నాడు? దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానం. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానం అంటే ఏంటి? యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటే అర్థం ఏంటి?
యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి యేసు ప్రభు లోకం పుట్టక మునుపు దేవునితో సమానుడు, సావు లేనివాడు. శరీరం లేనివాడు. ఆయన కాలం లేనివాడు. యేసు ప్రభు లోకం పుట్టక మునుపు చావు లేనివాడు, కాలం లేనివాడు, శరీరం లేనివాడు. అలాంటి యేసును దేవుడు శరీరాకారంలో పంపించి కాలమును అనుగ్రహించి చావును కల్వరి శిలువలో ఏర్పాటు చేశాడు. అదనమాట. చావు లేని వాడిని మనుషుల కోసము కల్వరి శిలువలో నలగొట్టాడు. శరీరం లేని వాడిని శరీరం ధరింపజేసి మనుషుల పాపములకు రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా ఏర్పాటు చేసి పెట్టాడు. వయసు లేదు యేసు ప్రభుకి, ఇంతకాలం అని లేదు. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడో అప్పుడు 33.5 సంవత్సరాలు సుమారు అని లెక్కి గడుతున్నాం మనం. కాలం లేనివాడు కాలంలోకి వచ్చాడు. అది దేవుని జ్ఞానం అన్నమాట. అది యేసు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, కరెక్ట్. అయితే ఉన్నతమైన స్థితిలో నుంచి ఆయన్ని దించి మనుషుల్ని ఉన్నతమైన స్థితిలో ఎక్కించడానికి ఆయన్ని దించేశాడు అన్నమాట. దేవుని జ్ఞానం అది. యేసు ఏమై ఉన్నాడు? వాస్తవానికి దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం. కాలం లేనివాడు కాలంలోనికి ప్రవేశించాడు, శరీరం లేనివాడు శరీరంలోనికి ప్రవేశించాడు. నిర్దోషి, నిష్కలమషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కానీ పాపల కొరకు శిలువ మీద నలగొట్టబడ్డాడు. దేవత్వం కలిగిన వాడు యేసు ప్రభు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు అనమాట? భూమి మీద నరమాత్రుడిగా పుట్టాడు. దేవుడు తన జ్ఞానమును క్రీస్తు యేసు ద్వారా లోకానికి బయలుపరిచాడు. కానీ ఈ రోజున మనుషులు యేసు ప్రభువుని వెలువనిగా చూస్తుందే కానీ దేవుని జ్ఞానం అయి ఉన్నాడు యేసు అని చూస్తుందా? ఎవరిది యేసు దేవుని జ్ఞానం అని నమ్మేది? ఎవరైతే సువార్త ద్వారా పిలువబడ్డారో వారు యేసు దేవుని జ్ఞానమని నమ్ముతారు. ఇంకా ఏమై ఉన్నాడు యేసు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే చివరి వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది. చివరి వచనం 31 కదా అది? 31 వచనంలో నెరవేరునట్లు దేవుని మూలముగా యేసు, ఆయన అంటే యేసు, దేవుని మూలముగా ఆయన మనకు ఒకటి జ్ఞానమయ్యాడు, మనకు జ్ఞానమయ్యాడు. 2 నీతి అయ్యాడు. 3 పరిశుద్ధత అయ్యాడు. ఎన్నున్నాయో చూడు. 4 విమోచనమునాయను. యేసు ఏమై ఉన్నాడు? యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన దేవుని జ్ఞానం వాస్తవానికి మనకేమై ఉన్నాడు? మనకు అనగానే సంఘానికి. యేసు జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్నవాడు జ్ఞానవంతుడు. యేసు ప్రభువును నమ్ముకునని వాడు అజ్ఞాని. ఎందుకంటే వాడు కేవలం భూ సంబంధమైన వాటి కోసమే బతుకుతాడు. అజ్ఞాని. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. అజ్ఞాని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వద్దకు వచ్చామో మనకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? మనకు భవిష్యత్తు ఉంది. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామనే జ్ఞానం ఉంది. తిరిగి లేపబడిన మనము క్రీస్తుతో పాటు పరలోకం వెళ్తామనే జ్ఞానము ఉంది. ఈ భూ సంబంధమైన శాశ్వతం కాదనే జ్ఞానం మనకి ఉంది కదనమాట. ఒకవేళ అజ్ఞానం లేదనుకో, నువ్వు కూడా అజ్ఞానివే ఆ మాటకు వస్తే. మనకు జ్ఞానమై ఉన్నాడు ప్రభు యేసు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయి? క్రీస్తు నందు గుప్తములై ఉన్నాయి.
యేసుప్రభు నమ్ముకున్నవాడు జ్ఞానవంతుడు. ఆ మాటకు వస్తే లోకం దృష్టిలో అజ్ఞానం అవ్వచ్చు మనం, కానీ దేవుని దృష్టిలో మనము జ్ఞానవంతులం అన్నమాట. భవిష్యత్తు కోసం మార్గాలు వేసుకున్నాడు. ఒక అతను, అది పల్లె ప్రాంతం, సరైన వసతులు ఉండవు, వాహన సౌకర్యం ఉండదు. అయితే అతను ఏం చేశాడంటే రోడ్డును సిద్ధం చేశాడు. మొదటి రోజు కొంచెం తవ్వాడు గడ్డి, మరలా రెండో రోజు చూస్తున్న వాళ్ళు రే ఏం పిచ్చోడు గడ్డి తవ్వుతున్నాడు అనుకున్నారు. అతను అనుకుంటున్నాడు, రే నేను పిచ్చోడు కాదురా బాబు, నీకోసమే రోడ్డు వేస్తున్నా అదన్నమాట. అంటే ఎవరు జ్ఞానవంతుడు? అలాగున భవిష్యత్తును గురించి ఆలోచన చేసి భవిష్యత్తులో మేలైన సౌకర్యం కూడా ఆలోచన చేసేవాడు జ్ఞానవంతుడు, కానీ ప్రస్తుతం గురించి ఆలోచన చేసేవాడు జ్ఞానవంతుడు కాదు. ప్రకృతి గురించి ఆలోచన చేసేవాడేమో శాస్త్రవేత్తలు అంటారు మనోళ్ళు. ప్రకృతి గురించి, ఆకాశం గురించి ఎంత శాస్త్రవేత్తలు అయితేనే అంటాడు. వాడు శాస్త్రవేత్త కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు శాస్త్రవేత్త, నీవు జ్ఞానివి. లోకము జ్ఞానం లేనిది, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు. లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండా పోతుంది. నువ్వు జ్ఞానం కలిగి దేవుణ్ణి ఎరిగావు. జ్ఞానం కలిగి నువ్వు క్రీస్తు వద్దకు వచ్చావు. జ్ఞానం కలిగి భవిష్యత్తు కొరకు సిద్ధపాటు పడుతున్నావు. అదే అన్నమాట. యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడు? నీతి అయి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచావో నీవు నీతిమంతుడివి. ఆయన మార్గంలో నడిస్తే మనము నీతిని కలిగి నడిచినట్టు లెక్క. అదనమాట. మనకేమై ఉన్నాడు? ఆయన నీతి అయి ఉన్నాడు. పరిశుద్ధమునై ఉన్నాడు. మూడవ సమాచారం, పరిశుద్ధం అంటే లోకానికి వేరైన వ్యక్తి, లోకానికి వేరైన జీవిత విధానం కలిగిన వారు, లోకానికి వేరైన, లోక సంబంధి కాదు. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనము దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని సొత్తు అయి ఉన్నాం. లోకానికి వేరైన జీవిత విధానం కలిగిన వాడు మనం. యేసు మనకు పరిశుద్ధమునై ఉన్నాడు. పరిశుద్ధము. ఇంకా అన్నాడు, యేసు మనకు విమోచనై ఉన్నాడు అన్నాడు. విమోచన, సమస్త బంధకాల నుండి విమోచన. ఏ బంధకమే కానీ నిన్ను బంధించలేవు. పాపం నిన్ను బంధించలేదు. పాపం నుండి విమోచించాడు కృష్ణ. 2, లోకం నిన్ను బంధించలేదు. 3, నీ శరీర ఆశలు నిన్ను బంధించలేవు. 4, నిన్ను లోక ఆచారాలు బంధించలేవు. సమస్త బంధకాలు తెంపాడు అనమాట. విమోచనం, విడుదల కలగజేసే ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధమై ఉన్నాడు, విమోచనై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా యేసు ఏమై ఉన్నాడు లేఖనం ఏం తెలియజేస్తూ ఉంది? యేసు ఏమై ఉన్నాడు? యేసు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి ఎవరెవరికి మధ్యవర్తి? ఈ మధ్యవర్తి తండ్రి యొక్క దేవుడికి, మానవ జాతికి మధ్యవర్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఏమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తి. 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు, నరరూపం దాల్చిన వాడు.
ఆ, ఈయన అందరి కొరకు ఈయన అందరి కొరకు విమోచన క్రియదనముగా విమోచన క్రయధనముగా తను తానే తను సమర్పించాడు. తానే సమర్పించుకున్నాడు. అదనమాట. దేవునికి మనకి మధ్యలో పాపమనే అడ్డుగోడ ఉండిద్ది. ఆ పాపమనే అడ్డుగోడని తీసివేసి మనకి దేవునికి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేసిన వాడు ప్రభు అయిన యేసు, మధ్యవర్తి. ఆయన లేకపోతే మనకి దేవునికి సమాధానం ఉండదు. ఆయన ద్వారానే మనము తండ్రి యొక్క దేవుని యొద్దకు వచ్చాం. ఆయన ద్వారానే దేవుని ముఖదర్శనం చేసుకునే భాగ్యం దొరికింది. ఆయన మన పక్షాన కలవరి శిలువలో ప్రాణం పెట్టకపోతే మనకి దేవునికి ఏమాత్రం సంబంధాలు ఉండవు, ఏమాత్రం బాంధవ్యం ఉండదు. తండ్రి కుమారుల బాంధవ్యం క్రీస్తు శిలువ మరణం ద్వారా మానవ జాతికి తండ్రికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా దేవునికి మనకి సమాధానం వచ్చింది. అంత మాత్రమే కాదు, మానవ జాతుల మధ్యలో సమాధానం వచ్చింది. మానవ జాతుల మధ్యలో సమాధానమై ఉన్నాడు క్రీస్తు. సమాధానమై ఉన్నాడు. మానవ జాతుల మధ్యలో సమాధానం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు సున్నతి కలిగిన వాళ్ళు, అన్యజనులు సున్నతి లేని వాళ్ళు అనే భేదం ఉండేది. సున్నతి అనే ఒక అడ్డుగోడ ఉండేది అన్యజనులకి, ఇశ్రాయేలీలకి. ఈ ఇశ్రాయేలీలు అన్యజనులని తక్కువ వారిగా చూసేవాళ్ళు, అణగారిన జనాంగంగా చూసేవాళ్ళు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అన్యజనులతో సహవాసం చేయరు. వారి ఇంటికి పోయారు అనుకో, వారి ఇంటి అన్యజనుల ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంటి మధ్యలో దారి ఉంది. ఆ దారి గుండా ఒక పరిసయుడు పోయాడు. పరిసయుడు పోయి నడుచుకుంటూ పోయిన వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే నేను అన్యజనుల పట్టణం గుండా వచ్చానే అని వెంటనే స్నానం చేస్తాడు. అలాంటి తారతమ్యం ఉండేది అన్యజనులకి ఇశ్రాయేల్కి మధ్యలో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నందు మనుషులు విశ్వాసం ఉంచారో, యేసు శిలువ మరణంలో ఆ ద్వేషాన్ని సంహరించేశాడు అన్నమాట. ఆ భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్త భేదాలు సంహరించేసి ఇశ్రాయేలుని అన్యజనులని తన శిలువ మరణం ద్వారా సమాధానపరిచాడు. అన్యజనుడు ఇశ్రాయేలుని భేదం లేదు ఇప్పుడు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? యేసు నమ్మిన తర్వాత కూడా కులాలు, మతాలు ఇలా భౌతికంగా ఆలోచన చేసేవాడు. యేసు సమాధానమై ఉన్నాడన్న సమాచారము ఎరుగనివాడు. యేసు ఇంకా ఏమై ఉన్నాడు? వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీకు మాకు సమాధానమై ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం నుండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారునై ఉండి, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విద్రూపకం కలిగి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి ఉభయములను ఏకం చేశాడు. ఈ సమాచారం. ఇశ్రాయేల్ అన్ని జనుల భేదం లేదు. ఇప్పుడు అందరినీ ఒకే శరీరంలో సాటి అవయవాలుగా చేశాడనమాట. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళంతా క్రీస్తు శరీరానికి అవయవాలు. అన్యజనులు అనే భేదం లేదు ఇక మీదట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, యేసు ఏమై ఉన్నాడో ఎరుకోకుండా ఆత్మ సంబంధమైన జీవితం అనేది అది వ్యర్థం. కానీ మనుషుడు కేవలము భౌతికంగా ఆలోచన చేసుకుంటూ, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, బైబిల్ చదువుతున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, కానీ లోపల అన్ని సమస్తమైన భేదాలు ఉంటాయి.
ఆ భేదాలు కలిగి ఉండేవాడు. యేసు ఏమై ఉన్నాడో సరిగా గ్రహింపు లేని వాడై ఉన్నాడు అనమాట. గ్రహింపు లేదు వాడికి. కాబట్టి యేసు ఏమై ఉన్నాడో మనుషుడు తేటగా గ్రహింపు కలిగి జీవితాన్ని కొనసాగించాల. యేసు ఏమై ఉన్నాడు? ఒకటి జీవమై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. యేసు మనకు జ్ఞానమై, దేవుని జ్ఞానము, దేవుని శక్తి. ఇంకా ఏమై ఉన్నాడు? యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు. యేసు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు, దేవునికి మనకి. యేసు సమాధానమై ఉన్నాడు, మానవ జాతుల మధ్యలో సమాధానమై ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడు? ఇంకా ఏమై ఉన్నాడంటే అమూల్యమైన వాడై ఉన్నాడు. వెలకట్టలేని వ్యక్తి యేసు ప్రభు మనకి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యేసు మనకు అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడు అంటే ఎంతో ప్రాముఖ్యమైన వాడు. ఆయనకు మించి మనకు గొప్పగా ఎవరు లేరిక మానవ జాతిలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రత్యేకించి మనము 4వ వచనం నుండి చదువుతాం. 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు ఉండి మందిరంగా కట్టబడుచున్నారు. ఎలయనగా ముఖ్యమును మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కదల్చబడు. అక్కడే కింద వచ్చినలోనే మనకు అమూల్యమైన వాడు అంటాడు. అమూల్యమైన మూలాన్ని స్థాపించు, ఆయన ఎందుకు విశ్వాసం వాడు ఏమాత్రం సిగ్గుపడడు అన్న మాటలు లేఖనంలో వ్రాయబడి ఉన్నది. అదిగో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అదనమాట. విశ్వసించు